ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలే నేను ఇక్కడ టెన్షన్తో చస్తుంటే వీడి డబ్బుల గోలేంటి బాబాయ్. మీరీడిని వాడతానని వాడలేదు సార్, గట్టిగా వాడితే కానీ బుద్ధురాదు వీడికి. వీడిని వాడే టైము ఇంకా మనకు రాలేదు బాబాయ్. అసలు వీళ్ళు జెండే సార్ని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో తెలిస్తే మనకి గౌరీ గారి జాడ కూడా తెలిసిపోద్ది. సో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఎంతకాలం ఈ గదిలో బందీగా ఉండాలి? బయటికెళ్లే దారి లేదా? ఏం చేస్తా ఉండారు? ఆకాశంలోకి చూస్తూ చుక్కలు లెక్క పెట్టుకుంటా ఉన్నాను. మీలో ఉన్న ఈ కామెడీ యాంగిలే నన్ను ఆకర్షిస్తా ఉండాది. మీరీ బట్టలు తీసుకోండి. బందీగా ఉన్నవాడికి ఈ మర్యాదలు ఎందుకులేండి? ఇక మీదట మీరు బందీ కాదు, బయటికి రాబోతా ఉండారు. అవునా? అవును, మీరు అడుగుండారు కదా అందరిలోకెళ్ళాలని, అందరితో కలిసి ఉండాలని. మీ కోరిక నేను తీర్చాలనే ఫిక్స్ అయి ఉండాను. సీమ సిగ్నేచర్ అయినా ఈ వైట్ అండ్ వైట్ వేసుకుని బయటకు వచ్చేయండి. అంటే నేను బయటకొచ్చి ఆర్యవర్ధని కలవచ్చా? నాతో కూడా కలిసి చట్టా పట్టాలేసుకొని తిరగొచ్చు. ఏమన్నారు? అదే, మీరు త్వరగా ఈ బట్టలేసుకునే అందరినొచ్చి కలవమంటుండాను. మరి ఈ విషయం మీ అన్నకి తెలిస్తే నిన్ను తిడతాడు కదా? పడతాను. మరి కొడితే? భరిస్తాను. నా కోసం ఎంత ధైర్యం ఎందుకు చేస్తున్నారు? ఒక మంచి మనసు కోసం మరో మనసు ఆరాటపడ్డం తప్పు కాదు కదా. తీసుకోండి. మీరు చేస్తున్న సహాయానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను? అదేంటట్టా అంటా ఉండారు? చిన్న పిల్లోళ్ళ లెక్క మాట్లాడుతూ ఉండారే. మనలో మనకి రుణాలేంది? అడగ్గానే నాకు సహాయం చేశారు. నేను మీకు ఏమిచ్చుకోగలను? మీ మనసు. ఏంటి? అదే, మీరు అనుకున్నది నేను చేసుండాను కదా. నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, ఆ మాటకి ఓకే అనండి చాలు. అలాగే, అదేంటో చెప్పండి. ఇప్పుడు కాదు, నేను అడిగినప్పుడు ఓకే చెప్పండి మీరు. సరే, తొందరగా రెడీ అయ్యండి. ఈవిడ్ని చూస్తుంటే మంచిదానిలాగే అనిపిస్తుంది, కానీ మాట తీరు ట్రీట్మెంటు చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఏదైతేనే బయటికెళ్ళే అవకాశం దొరికింది. వెంటనే ఆర్యని కలిసి అనుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జలకాలాటలలో గలగల పాటలలో ఆ ఓనర్ గారిని చూడండి. ఏమి హాయిలే హలా. మన దగ్గర దెబ్బకి 10,000 తీసుకునేది కాక ఆ గేదెల మధ్య నుంచి ఎలా స్నానం చేస్తున్నాడు. ఆడు కూడా చిన్న సైజ్ గౌడు గేదెలో ఉన్నాడు. ఆడికి గేదెకి తేడా ఉంది బాబాయ్. ఓ యాదగిరి, స్నానం అయిన తర్వాత వస్తాను, 10,000 రెడీ చేసుకో. అలాగే అలాగే. ఇటు రండి. ఇగో ఆడ స్నానాలు చేయాలా? నేను ఇప్పుడే చెప్తాండా, ఇంకో తూరు నన్ను అడగకండి. హే, నేను మనిషి అనుకుంటున్నావా గేదె అనుకుంటున్నావా? ఆ గేదెతో పాటు నేను స్నానం చేయడం ఏంటి? రాకేష్, నీకు ఇంకా నిద్రమతో వదలలేదా ఏంటి? నేను గేదెని కాదయ్యా, ఓనర్ని. సారీ అండి, పక్క పక్కనుంటే పోల్చుకోలేకపోయాను. ఏం ఆడుతున్నావా? తెల్లావు ఫేస్ మాకు నువ్వు కూడా ఏడు చెయ్యి.
స్తంభం కాడికి పోయింది అది. రేయ్, ఏం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతూ ఉండదయ్యా, అసలు దరిద్రం అంతా ఇక్కడ జరుగుతూ ఉండదు. ఇదిగో ఓనరు, ఆ. నా వీపు అందట్లేదు కానీ కొంచెం సోప్ రుద్దవయ్యా. ఆ? ఏంటి నీ వీపుకు సోప్ పెట్టడానికి నేనేమన్నా నీ పెళ్ళాలనుకుంటున్నావా? అయినా నువ్వు స్నానం చేయటమే అంతంత మాత్రం, పైగా నీ బాడీకి ఒక సోపు, దానికి ఒక వీపు. హే, గబగబా 4 చెంబులు నీళ్లు పోసుకుని తొందరగా రా తొందరగా. వీపు రుద్దాలంటే వీపు. హా! స్లో మోషన్లో వెళ్తా ఉండదు. కొంప తీసి డీపీకి సోప్ పెట్టేస్తుందా ఏంది? ఆ. సార్ 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 అటు చూడండి, అటు చూడండి. ఓ, ఏం జరుగుతుంది బాబాయ్ అక్కడ? నాకు తెలుసు ఓనరు, నీ మనసు పైకి చిరుబురులాడినా నీది మాత్రం మంచి మనసు. అది నాకే సొంతం. అయ్యయ్యో. సారీ అండి, మీరు అనుకోలేదు, ఓనర్ అనుకున్నాను. పర్లేదులేండి, మీకు వీపు అందట్లేదంట అంటారు కదా. అయినా మీరు నా వీపు రుద్దడం ఏంటండి? సాటి మనిషికి సాయం అనుకోండి. ఉమ్, అయ్యగారు అంతా అయిపోయింది అయ్యగారు. సీమలో అమ్మాయిలు ఇలాంటి సాయాలు కూడా చేస్తారా అండి? ఎవరికి ఎవరు ఊరికే చేయరు. సార్, వాళ్ళ నాన్న ఈ పిల్లని మెయిన్ లైన్లో నడిపిద్దాం అనుకుంటే ఈ పిల్ల లూప్ లైన్లో వెళ్తుంది సార్. అవును బాబాయ్, ఈ లూప్ లైన్ ని వాడుకుంటే మన లైన్ క్లియర్ అయిపోద్ది. పద చెప్తాను. పద. ఆ.